ఈ శాండిల్య మహర్షి నిరంతరం గణపతిని గరికలతో ఆరాధిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మపత్ని ఆశ్రయ ఆమె పేరు. ధర్మపత్నిగా నీ ధర్మములంటూ సహకరిస్తున్నది. ఒక్కొక్కప్పుడు మహాత్ములు చేసే ధర్మములు సామాన్యులకు అర్థం కాదు. అవేవో పిచ్చి పనులు అనుకుంటూ ఉంటారు. కానీ మహాత్ముడు చేసేదంటే అందులో ఏదో ఉంటుందనే తెలుసుకోవాలి కనీసం. ఈ ఆశ్రయ ఈయన రోజు గరికలతో పూజ చేస్తూ ఉంటే, స్వామి గరికలంటే అంత ప్రీతిని మీరు ఆరాధిస్తున్నారు, గరికలకు అంత మహిమ ఉందా అని అడిగింది ఒక్కసారి. అప్పుడు ఆయన ఈ గరికకున్న మహిమ ఏమిటో వివరించి చెప్పాడు శాండిల్యుడు. కొందరికి శాస్త్రంలో విషయాలు చెప్తూ ఉంటే కొందరికి వెంటనే శ్రద్ధ కలుగుతుంది, కొందరికి అంత తొందరగా కలగదు. అది వాళ్ళ సంస్కార భేదములు. ఈ ఆశ్రయకు కూడా కొంచెం సందేహం కలిగిందిట. ఆ గణపతి ఏమో సృష్టి స్థితిలయకారకుడైన పరమాత్మ, ఆయన గరికపోతుతో పూజిస్తే చాలా సంతోషిస్తాడా? గరిక మహిమ ఏమిటి అంటే ఆయన వేదమంత్రములు అన్నీ ఉదహరిస్తూ బోధించాడు మరి మహర్షి కదా. వెంటనే ఆశ్రయ గణపతి తలపై పెట్టి తీసిన గరికపోత, ఊరికనే గరికపోత కాదండి, గణపతికి నివేదించి ప్రసాదంగా తీసుకున్నాక దానికి ఎంత శక్తి వస్తుందో చూడండి. అది తిన్నగా తీసుకువెళ్ళి ఇంద్రుడికి ఇచ్చిందిట. పైగా వచ్చినది శాండిల్య మహర్షి యొక్క పత్ని మహాపతివ్రత అనగానే ఇంద్రుడు వెంటనే సింహాసనం నుంచి లేచి గౌరవించాడు. ఎందుకంటే మహాత్ములని, మహర్షులని, ధర్మశీలుని దేవతలు కూడా గౌరవిస్తారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ధర్మం ఉన్నవాడిని దేవతలు కూడా గౌరవిస్తారంటే ధర్మం ఎంత గొప్పదో చూడండి, పరిశీలించండి ఇక్కడ. అటువంటి మహాపతివ్రత అయినటువంటి ఈ సాధ్వీమణిని గౌరవించి, అమ్మా నువ్వు ఇలా రావడానికి కారణం ఏమిటి అంటే, నేను శాండిల్యుని పత్నిని అని చెప్పగానే, తల్లి ఆ విషయం మాకు తెలుసు, ఆ శాండిల్యుడి దేవతలకు కూడా నమస్కార యోగ్యుడు, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తావంటే, వెంటనే ఏం చేశాడంటే తన దగ్గర కొంత బంగారం పెట్టేట. చిత్రం ఏంటంటే ఈ గరిక పెట్టిన సిబ్బి కిందకే ఉంది, ఎంత బంగారం పెట్టినా ఆ బంగారం పెట్టినటువంటి సిబ్బి మాత్రం పైకే ఉందిట. అంటే సరిసమానం కాలేదు. మొత్తానికి కుబేరుడు అప్పుడు కొంచెం భయం కలిగింది. మొత్తం తన దగ్గర ఉన్న సంపదంతా పెట్టాడు. ఒక దిక్పాలకుడు ఇంత చేస్తే కుబేరుడు మొత్తం పెట్టి కోశాగారం అంతా ఖాళీ అయింది, కానీ ఈ గరికపోతతో సమానం కాలేదు అన్నట్ట. వెంటనే సర్వ దేవతల్ని పిలిపించారు. దేవగణముల్లో ఎవరి ఐశ్వర్యములు వారికి ఉన్నాయి. వరుణుడిది ఒక లోకం, యముడిది ఒక లోకం, ఆగ్నేయుడిది ఒక లోకం, ఇలా ఎవరి లోకాలు ఎవరి సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వారందరూ కూడా తెచ్చి ఆ త్రాసులో పెట్టారట. ఆఖరికి మహానుభావుడు ఇంద్రుడు కూడా ఐరావతంతో సహా తన దగ్గరున్న సర్వసంపదలు పెట్టినప్పటికి కూడా గరికపోతతో సమానం కాలేదు ఇక్కడ. అది గరిక యొక్క మహిమ. వెంటనే అమ్మ గణపతి యొక్క మహిమ, గణపతికి సమర్పించినటువంటి దూర్వాంకురమ యొక్క మహిమ మాకు కూడా తెలిసేలాగా మహర్షి ఈ విధమైనటువంటి పని చేశాడు కనుక ఆ గణపతికి నమస్కరిస్తాం, మేము ఆశ్రమానికి వస్తామని అందరూ కలిసి వెళ్ళి నమస్కరించి గణపతిని ఆరాధించారు. అప్పుడు ఆశ్రయ అనుకున్నది, సర్వలోక ఐశ్వర్యములు కూడా ఒక గరికపోతుకు సరికావు అనే విషయం తెలిసింది అనే విషయాన్ని అక్కడ ప్రస్తావన చేశారు. దీనిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అహంకారం అణగితే కానీ అనుగ్రహం దొరకదు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అహంకారం ఏ రూపంలో పొంచి ఉందో మనకే తెలియదు ఇక్కడ. అందుకు నా దగ్గర సంపదలు ఉన్నాయి, ఎన్ని మాట్లాడినా భగవంతుడి ప్రసాదం ముందు ఎన్ని సంపదలు సరితూగవు, ఇది తెలుసుకోవాలి. అది ఒక్క ప్రసాదం మన దగ్గరుందా, ముల్లోకాల సంపదలు కూడా దాని ముందు దిగదుడిపోయి. అయితే ఈ గరిక గురించి ఇలా చెప్తూ ఉంటే ఏదో పురాణాల్లో మహిమ చెప్పారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చిత్రం ఏంటంటే, ఋషులు మనకి చిన్న చిన్న కథల ద్వారా అందించిన మహావిషయములు రాను రాను విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ వాటిలో ఉన్న గొప్పతనాలు ఇప్పుడు తెలుస్తున్నాయండి. అంతేకాదు ఈ మధ్య ఒక అణుశాస్త్రవేత్త రిటైర్ అయిన తర్వాత ఒక పరికరాన్ని కనిపెట్టాడు. ఈ పరికరం ఏం చేస్తోందంటే, ఒక వస్తువు నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్, కొన్ని వస్తువుల నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే తెలుస్తున్నది కదా, మంచిని కలిగించే మంచి శక్తులు కొన్ని వైపు నుంచి వస్తున్నాయట, కొన్ని వ్యతిరేక శక్తులు వస్తున్నాయి. అది ఆ మిషన్ మెజర్ చేస్తుంది. దానితో అతను చేసిన ప్రక్రియ ఏమిటంటే కొన్ని ప్రయోగాలు చేశాడు. మన హిందూ ధర్మం మీద గౌరవంతో మన వాళ్ళు గౌరవంగా నమ్మే చెట్లు, అలాగే మొక్కలు, మనం పూజించే పటాలు, యంత్రాలు, సాలగ్రామాలు, రుద్రాక్షలు, వీటి దగ్గరగా నా మిషన్ కానీ పెడితే కొన్ని మీటర్ల వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయటండి. ఆశ్చర్యం. అంటే దివ్య శక్తి తరంగాలు, మంచి శక్తి తరంగాలు వాటి నుంచి ప్రసరిస్తున్నాయి. వాటిని మెజర్ చేసి ఆ మెజర్మెంట్స్ అనేది నోట్స్ రాశాడు ఆయన. చిత్రం ఏంటంటే, అది విజ్ఞాన సదస్సులో అంటే ఒక సైన్స్ సెమినార్లో ఆయన దాన్ని పేపర్ని ప్రజెంట్ చేశారు. అందరూ దాన్ని అభినందించారు. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఆయన మెజర్ చేసినవి ఏమిటి అంటే, తులసి మొక్క, రెండవది మారేడు చెట్టు, ఇక మూడవది ఉసిరిక, నాలుగవది రావి చెట్టు, ఐదవది మర్రి చెట్టు, ఆరవది కదంబం. వీటి నుంచి వచ్చే దివ్యశక్తి తరంగాలు ఎంత ఉంటాయని మెజర్ చేసి చూపించాడు అక్కడ. అందుకే మన పెద్దవాళ్ళు వాటిని దేవతా స్వరూపాలు, దేవతా వృక్షాలు ఉన్నారు.
అక్కడ కూర్చుని జపం చేసినా సాధన చేసినా అధిక ఫలితం లభిస్తుంది అని చెప్పారు. అంతేకాదు ఒక దైవం పటం పెట్టి దానికి ఒక చందనము కుంకుమ పెట్టి అక్కడ ఒక పువ్వు పెడితే చాలు ఆ పటం నుంచి వచ్చే శక్తి తరంగాలు కూడా చూపించాడండి. ఇక్కడ ఒక రుద్రాక్ష, ఒక సాలగ్రామం, ఒక శివలింగం, వాటి నుంచి వచ్చే శక్తి తరంగాలు చూపించాడు. శ్రీచక్రం పెడితే అక్కడి నుంచి వచ్చిన శక్తి తరంగాలు మెజర్ చేస్తే కొన్ని మీటర్ల వరకు వ్యాపించిందట. దీన్ని బట్టి సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతోందని హిందువులందరూ తెలుసుకుంటే మనం బాగుంటాం, మన ధర్మం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఒక్క గరికపోచుకున్న మహిమ అటువంటిది. అందుకే నేను మనం చెప్పుకున్న సర్వ రకములైన గ్రహదోషాలు దుష్టశక్తుల్ని తరిమి కొట్టగలిగేటువంటి ప్రభావం దూర్వాంకురముల్లో ఉన్నది అని ఆశ్రయ శాండిల్య మహర్షి యొక్క పత్ని తెలుసుకున్నది. నిజానికి ఒక మునిపత్నికి ఇంత సందేహమా అంటే మహాత్ములకు కూడా సందేహాలు వస్తాయి, కానీ వాళ్ళకి సందేహాలు తీర్చడం వల్ల లోకానికి ఉపకారం కలుగుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. దీన్ని బట్టి దేవతలకు కూడా తెలిసి వచ్చింది దూర్వాంకురము యొక్క మహిమ. అటువంటి విఘ్నపతి దూర్వాంకురములతో ఆరాధించే వారికి విఘ్నాలు తొలగిస్తాడు.